హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకో మేము ఊరికి వచ్చాము. మా ఇల్లు చూడండి ఎట్లున్నది. సో ఇంట్లో ఒక్క మనిషి అన్న ఉంటేనే ఇల్లు నీట్గా ఉంటుంది, లేకపోతే ఈ వాకిలు చూడండి ఎంత అవతారం ఉంది. ఇది లోపలికి వచ్చేసరికి మొత్తం దుమ్ము దుమ్ము డస్ట్ అయితే మస్తు ఉంటుంది. హైదరాబాద్లోనేమో నీట్గా ఎవరో ఇండ్లల్లో మనం కిరాయిలు కట్టుకుంటూ నీట్గా ఉంటాం. మన సొంత ఇండ్లు మాత్రం ఇలా పెట్టేసినాము. మా ఇల్లు అంతా చూడండి ఎంత చెత్తగా ఉందంటే అసలు ఇంటికి రాబుద్ధి అయితే లేదు, అసలు ఇంట్లో ఉండబుద్ధి అయితే లేదు. సో ఇదంతా క్లీనింగ్ చేయాలనుకొని మేము ఇంటికి వచ్చినాము ఈరోజు. కానీ మా దురదృష్టం ఏంటంటే అస్సలు వాటర్ రావట్లేదు ఇంట్లో. మేము తీసుకున్నప్పుడు అయితే వాటర్ వస్తుండే, ఇప్పుడు రావట్లేదు అస్సలు. 2 నల్లాలు ఉన్నాయి మా ఇంటికి, కానీ వాటర్ అయితే రావట్లేదు. ఇది మొత్తం మేము క్లీన్ చేసేసరికి ఎప్పుడవుతుందో ఏమవుతుందో ఎంత టైం అవుతుందో తెలియదు. సో మా ఆయన వచ్చేసి ఊర్లో ఎవరినైనా మోటార్ పెట్టి నీళ్ళు తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళిండు, నీళ్ళు తీసుకొని రావడానికంటని. నీళ్ళు తీసుకొని వచ్చినాక అయితే ఇప్పుడు ఈ పని అంతా నేను నా పిల్లలు. ఎప్పుడు ఊరికి రావాలన్నా నా పిల్లలు అయితే మస్తు భయపడతారు. ఇదంతా చెత్త అయితే ఎంత వెళ్తుంది ఊడుస్తుంటే అంటే ఇంత దరిద్రంగా ఉంది ఇల్లు మొత్తం. ఇది ఒక రూము, హాలు, వంటిల్లు ఇవన్నీ. ఇంకా మా పిల్లలైతే ఎప్పుడు ఊరికి రావడానికి భయపడతారు. ఎందుకు భయపడతారంటే నీళ్ళు రావు, మా అమ్మ నీళ్ళు మోపిస్తుందని వాళ్ళు ఎప్పుడు ఊరికి వెళ్దాం రాండి అంటే అస్సలు రారు. ఎందుకు రారు అంటే మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి నేను నీళ్ళు మోపిస్తానని చెప్పేసి రారు. ఇంకా ఇవన్నీ సెల్ఫ్లు అన్నీ కడిగి తీసేవరకైతే మా పిల్లలు మస్తు అయిపోయినరు. సో ఈసారి ఏంది అంటే మేము నీళ్ళు మొయ్యలేదు. ఎందుకు మొయ్యలేదు అంటే మా ఇంటి ముందరనే వేరే వాళ్ళు ఇల్లు కడుతున్నారు, ఆడికెళ్ళి మోటార్ పెట్టి తీసుకున్నాము. అందుకే మా ఆయన నీళ్ళు పడుతున్నాడు, నేను నా చిన్న కొడుకు ఇల్లు కడుగుతున్నాము. నా పెద్ద కొడుకు అయితే నీళ్ళు పోస్తున్నాడు, నీళ్ళు బయటికి వెళ్ళి పోస్తున్నాడు. ఇంకా గిన్నెలు అయితే అసలు ఎంత దుమ్ము పట్టిపోయినాయి గిన్నెలు అవన్నీ. ఇదంతా క్లీన్ చేసి గిన్నెలన్నీ కడిగే వరకు సాయంత్రం అయితే అయిపోయింది, చీకటి అయితే అవుతుంది. ఒక మధ్యాహ్నం వచ్చినాము, కొంచెం సేపు కూర్చున్నాము వాటర్ లేక. ఇన్ని గిన్నెలు కడిగి బోర్లు ఇచ్చి ఇవన్నీ ఆరాక లోపలికి పెట్టుకొని మళ్ళీ మేము వంట చేసుకొని తినాలంటే ఎంత రాత్రి అవుతుండొచ్చో ఒకసారి ఆలోచించండి. నా సొల్యూషన్ ఏంటంటే మన ఊర్లో ఉంటేనే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అసలు ఇల్లే కట్టుకోవద్దు. లేకపోయినా పర్వాలేదు, ఊరికి రాకపోయినా పర్వాలేదు, ఇల్లు అయితే అసలు కట్టుకోవద్దు. అక్కడనేమో మనం ఉండి వేలల్లో కిరాయిలు కడుతూ ఉంటాము, ఇక్కడనేమో మన ఇల్లు ఇంత దరిద్రంగా తయారవుతూ ఉంటాయి. లక్షలు పోసి కట్టుకున్న ఇల్లు. మా ఇల్లు అయితే వచ్చినప్పుడల్లా మాకు ఒక రోజు టైం పడుతుంది మాకు ఇంటికి బట్టలకి. ఈరోజు కూడా అట్లనే పట్టింది. మీ ఇంట్లో కూడా ఇట్లనే ఉంటుందా? మీకు కూడా ఇట్లనే ఉంటుందా? కామెంట్ చేయండి. సో నైట్ అయితే అయింది అనుకోండి, నా పని మొత్తం అయిపోయేసరికి నైట్ అయింది. మా పిల్లలు అయితే స్నానం చేసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నారు. మేము స్నానం చేసుకొని వండుకొని తినేసరికి ఏ రాత్రి అవుతుంటుంది. మళ్ళీ ఇంకా పొద్దున వచ్చేసి మళ్ళీ పొద్దున మేము కొంచెం మా దగ్గర జాతర అవుతుందని మేము అక్కడికి వెళ్ళాలనుకొని వచ్చినాము. సో మా జాతర అంతా ఇవాళ ఇక్కడే అయిపోయింది. ఇంకా రేపు జాతర వెళ్తే అడవిలో వెళ్ళేటంత ఓపిక ఉంటుందా, కొండపైన నడవడానికి ఓపిక ఉంటుందా లేదా కూడా తెలియదు. కొన్ని సెల్ఫ్లు అయితే మొత్తం పేపర్లన్నీ తీసేసి కడిగేసి పెట్టేసినాను. ఇంకా మళ్ళీ రేపు హైదరాబాద్ వచ్చేటప్పటికి ఇవన్నీ ఎక్కడిదక్కడ మళ్ళీ సదిరేసి పేపర్లన్నీ మళ్ళీ సెల్ఫ్లల్లో వేసేసి రావాలి. నా సొల్యూషన్ ఒకటి, ఎందుకంటే మనం ఇక్కడ ఉంటేనే ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే ఇల్లు కట్టుకోకూడదు. మాకు తెలియక మేము తప్పు చేసి ఇల్లు అయితే కట్టుకున్నాము, కానీ ఆ ఇల్లు క్లీనింగ్ లేక సగం పాడైపోతుంది మా ఇల్లు. నా సొల్యూషన్ అయితే ఇదే. అవునంటారా కాదంటారా కామెంట్ చేయండి. బాయ్. ఇంకా సజెషన్ ఏమన్నా ఉంటే, ఇల్లు ఇట్లా ఇంత చెత్తగా ఉండకపోవడానికి ఏమన్నా చేయాలంటే చెప్పండి. నాకైతే ఇల్లు చాలా చెత్తగా